విశ్వానికి సరైన పద్ధతిలో ఏం కోరుకున్నా అది ఇస్తుంది. అయితే కొంతమంది ఎంత కోరుకున్నా ఏమీ ఇవ్వదు. ఎందుకంటే విశ్వానికి వారు అర్థమయ్యేలా చెప్పలేకపోవడమే దానికి కారణం. అందుకోసమే విశ్వంతో మన సంభాషణ నైపుణ్యం మెరుగుపరుచుకోవాలి. ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు. ఇదంతా ఆకర్షణ సూత్రాల మీద ఆధారపడి ఉంది. అవును, మీ అంతఃచేతనతోనే మీరు విశ్వంతో సంభాషించవచ్చు. పూర్తి జాగరూకతతో ఉంటే అది కాన్షియస్ గా ఉండటం, సుప్త చేతనావస్థలో ఉంటే అది సబ్ కాన్షియస్ గా ఉండడం. మరి మీరు స్వయంగా విశ్వశక్తితో సంభాషించగలరా? లేదు కదా. మనుషులతో ఒకరికొకరు మాట్లాడుకున్నట్లు ఇక్కడ కుదరదు కదా. ఇక్కడ ఎవరున్నారని మాట్లాడతాం? విశ్వం ఒక భౌతిక రూపం కలిగిన వస్తువు కాదు కదా. అనంతంగా విశ్వమంతా వ్యాపించిన ఒక నిరాకార శక్తి. ఆ శక్తితో మీ అనుసంధానం పూర్తిగా మీ సుప్త చేతనావస్థలోనే సాధ్యం. అందుకోసం మీ అంతః చైతన్యాన్ని జాగృతం చేయండి. ఒకసారి మీరు విశ్వ చైతన్య శక్తితో అనుసంధానం కాగలిగితే ఇక సదా మీరు దానితో మాట్లాడుతూనే ఉండగలుగుతారు. మిమ్మల్ని నిరోధించే శక్తి ఇక దేనికి ఉండబోదు. మీలోని సబ్ కాన్షియస్ మైండ్ మిమ్మల్ని ఈ యూనివర్స్తో అనుసంధానం అయ్యేలా ట్యూన్ చేస్తుంది. మీ అంతరీకరణ చైతన్యాన్ని విశ్వ చైతన్య శక్తితో అనుసంధానం అయ్యేందుకు తగిన చురుకుదనాన్ని అంటే ఫ్రీక్వెన్సీని అందుకుని మీలోని చైతన్య శక్తిని విస్తరింపజేయాల్సి ఉంటుంది. మీ అంతః చైతన్యంతో మీ కోరికలని ఆ విశ్వానికి నివేదించండి. ఆ విశ్వం చెప్పిన సమాధానాన్ని వినండి. ఇదంతా మీ ఇద్దరికి ప్రత్యేకంగా జరుగుతుంది కనుక వేరే ఎవరికి అది తెలిసే అవకాశం లేదు. అందుకనే మీరు ఎంత సమర్థంగా విశ్వంతో అనుసంధానం కాగలిగితే అంతగా మీ కలలు నెరవేరుతాయి. ఈ వివరణతో మీకు ఒక అవగాహన వచ్చింది కదా. ఇక మీ కర్తవ్యం ఏమిటో తెలుసుకుందాం. ముందు ఈ విశ్వ చైతన్యంతో మీ బంధాన్ని వృద్ధి చేసుకోండి. ఎంతో రహస్యమయం నిగూఢమైన విశ్వంతో అనుసంధానం అవ్వాలంటే ముందు మీరు దాని అమోఘమైన శక్తిని బలంగా నమ్మాలి. మీ నివేదన పూర్తయ్యాక అదే నమ్మకంతో ఎదురు చూడాలి, పూర్తి భరోసాతో. ఎందుకంటే విశ్వం నుంచి వచ్చే తిరుగు సమాధానం ఏ రూపంలో అయినా ఉండవచ్చు. అది ఒక ఊహించని ఫోన్ కాల్ కావచ్చు, మీరు ఎదురు చూసిన పక్షి జంతువు రూపంలో కావచ్చు. అది మీరు ఆశించిన జవాబే అని మీకు తెలియాలంటే ముందు మీరు పూర్తి విశ్వాసంతో ఆ అనంత విశ్వంతో మీ అనుసంధానాన్ని కొనసాగించాలి. అనంత విశ్వమే మీ ఉనికికి ఒక స్థానమని గ్రహించాలి. మీ లోపల వెలుపల ఉన్నది ఈ అనంత విశ్వశక్తి తప్ప వేరొకటి కాదు, వేరేది లేదు. విశ్వంతో మీ అనుసంధానం మెరుగుపడ్డాక మీరు చేయాల్సిన పని మీ లక్ష్యాన్ని కుదురుగా ఎంచుకోవడం. ఒకసారి రేడియో ట్యూన్ చేశాక మీకు కావలసిన కార్యక్రమం వినాలి కదా. అంటే మీకేం కావాలో మీకు స్పష్టంగా తెలియాలి. ఏ ఉద్దేశంతో మీరు విశ్వశక్తితో అనుసంధానం కాదలుచుకున్నారో దాని మీద మీకు పూర్తి అవగాహన ఉండాలన్నదే మనం చెప్పుకుంటున్న విషయం. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం, మీకు కావాల్సింది విశ్వశక్తి ఇస్తుంది, కానీ అచ్చంగా మీరు కోరుకున్న రూపురేఖల్లోనే అది ఉంటుందని మాత్రం అనుకోవద్దు. మీకు అందినది మీరు కోరినది అని గుర్తుపట్టాలి. అదేంటి, మనం కోరుకున్నది ఇవ్వాలి కదా, లేకపోతే ఇదంతా వృధా కదా అని మీరు అనుకోవచ్చు. మీ ద్వేషాన్ని, మీ అమంగళకర ఆలోచనల్ని విశ్వం స్వీకరించదు. నిర్మలమైన చిత్తంతో చేసిన ఉపకారపు ఆలోచనలనే విశ్వం నెరవేరుస్తుంది. ఈ బ్రహ్మాండానికి మీరు నివేదించాల్సింది మీ మంచి మనసుని, పరోపకారపు ఆలోచనలని. అందుకోసం మీరు నిర్మలంగా మారాలి. ప్రశాంతమైన మనసుతో గుండెల నిండుగా శ్వాస తీసుకుని వదులుతూ విశ్వానికి నివేదించుకున్న విన్నపాన్ని గుర్తు చేసుకోండి. అప్పుడు ఆ విశ్వశక్తి మీలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తుంది. దాన్ని ఆహ్వానించండి. అప్పుడేం చేస్తారంటే మీ మంగళకరమైన ఆలోచనలను మనసులో నింపుకొని వాటి గురించి ఆలోచించండి. ఈ విశ్వశక్తి మీ వద్దకు చేరినట్లుగా భావన చెయ్యండి. ఆ ఆకాంక్షల్ని తలుచుకోండి. మీ కోరికలు వాస్తవాలుగా అయినట్లు భావించండి. అవి వస్తువులైతే మీకు అందినట్లుగాను, అది ఏదైనా పరిస్థితి అయితే మీకు ఎదురైనట్లుగాను ఊహించుకోండి. మీ పంచేంద్రియాలతో వాటిని అనుభూతి చెందండి. ఇంద్రియాల ప్రస్తావన ఎందుకంటే మనిషి శరీరం నిర్మితమైంది 5 మూలకాలతో. వీటిలో ఒక్కో ధర్మం ఉంది. మట్టికి వాసన, నీటికి రుచి, నిప్పుకి రూపం, గాలికి స్పర్శ, ఆకాశానికి శబ్దం. ఈ ధర్మాలను మనిషి తన ఇంద్రియాలతో గ్రహిస్తాడు. విశాల విశ్వంతో మీ అనుబంధాన్ని మీరు అర్థం చేసుకోవడానికి మీ పంచేంద్రియాలు అంటే కన్ను, ముక్కు, నాలుక, చర్మం, చెవి వీటిని ఉపయోగించాలి. మీరు ఎంతగా విశ్వశక్తితో మమేకమవుతారో అంతగా ఆ శక్తి మీ కోరికలను వివిధ రూపాల్లో నెరవేరుస్తుంది.
వాటిని మీరు 5 ఇంద్రియాలతో గ్రహించగలుగుతారు. ఇప్పుడు అందుకు ఈ అనంత విశ్వానికి మీరు కృతజ్ఞతలు తెలియజేయండి. మీరు త్రికరణ శుద్ధిగా మీ కోరికను నివేదించినప్పుడు అది పరహితమే తప్ప విరుద్ధం కానప్పుడు మీ కోరికను నెరవేర్చిన విశ్వానికి ఒక కృతజ్ఞత పూర్వక నివేదన కూడా ఇచ్చుకోవచ్చు. ఇది కూడా విశ్వం స్వీకరిస్తుంది. విశ్వానికి మీ పట్ల సానుకూలత ఏర్పడుతుంది. ముందు ముందు మీ కోరికలను తీరుస్తుంది. ఇలా ఇచ్చిపుచ్చుకునే ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు మీ నుంచి ప్రకృతికి అందే ప్రతి మంచి కోరిక నెరవేరుతుంది. ప్రతిసారి మీరు నిర్మలమైన మనస్సుతో కోరుకోవడం చేయాలి. శరీరాన్ని చక్కటి ఆసనంతో కూర్చోబెట్టి వెన్నుముకని నిటారుగా ఉంచి నిశ్చలమైన ధ్యానంలో మనోవాక్కాయ కర్మల ద్వారా కోరుకునే ప్రతి మంచి కోరికను నెరవేర్చడానికి ప్రకృతి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మీ పట్ల ఎల్లప్పుడూ సానుకూలతతోనే వ్యవహరించండి. మీరు స్వార్థ చింతనలు చేయనంత వరకు ఈ విశ్వంతో మీ అనుసంధానం ఏ లోటు లేకుండా కొనసాగుతూనే ఉంటుంది. మరి ఈ కోరికల బుట్టను మోసుకుంటూ తిరుగుతారా? ఎప్పటికీ ఇలాగే ఉంటారా? కాదు కదా. మీ ఉద్దేశం మంచిదైనప్పుడు, అది పరులకు పనికొచ్చేదైనప్పుడు దాన్ని నెరవేర్చే బాధ్యత విశ్వం తీసుకుంటుంది. ఇక మీకు బెంగ దేనికి చెప్పండి? నిర్భయంగా, సంకోచంగా మీ తరువాత పనులు చేసుకోండి. మీరు మోసుకుంటూ తిరుగుతూ ఉంటే ఆ విశ్వాన్ని విశ్వసించడం లేదని అర్థం వస్తుంది. కనుక కోరికను అప్పగించేశాక హాయిగా మర్చిపోండి. మీకు ఏం చేయాలో, ఎలా చేయాలో ఆ విశ్వశక్తి స్వయంగా చూసుకుంటుంది. దాని పద్ధతులు దానికుంటాయి. అదేం చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో కూడా మీరే చెప్పినట్లయితే ఆ పనేదో మీరే చేయొచ్చు కదా. విశ్వశక్తిని ఆశ్రయించడం ఎందుకు? విశ్వశక్తిని ఆశ్రయించడం దేనికి కదా. అందులోనూ మీరు ఆ విశ్వశక్తితో కేవలం మీ సబ్కాన్షియస్ మైండ్తోనే అనుసంధానం కాగలరు తప్ప ఇంకా దేనితో కాలేరు. కనుక ఆ విశ్వశక్తి, ఆ బ్రహ్మాండం, ఆ ప్రకృతి, ఆ పేరేదైనా కానీ ఆ అనంత నికార విశ్వశక్తి తనకు అందిన కోట్లాది నివేదనలను ఆయా వ్యక్తులకు తన విధి ప్రకారం నిర్వహిస్తూ ఉంటుంది. కావున చింత వద్దు, ఆతృత వద్దు. నిరంతరం మీరు వెంటపడి తరుముతుంటేనే ఆ బ్రహ్మాండం మన కోసం పనిచేస్తుందనడానికి అదేమీ మనలాంటి మనిషి కాదు కదా. అతీంద్రియ, అశరీరం, అమలినం. అది నమ్మి మీరు నిశ్చితంగా ఉండడం అలవాటు చేసుకోండి. అదే ఆరాటంగా ఉండిపోయారనుకోండి, మీ అంతశ్చేతన అక్కడే అనుసంధానం పలచన అవుతుంది. మీ రిక్వెస్ట్ అయిపోయింది. ఇక విశ్వం ఎవరో కొరియర్ ద్వారా మీ ఫలితాన్ని అందిస్తుంది. అదే వచ్చి ఇవ్వదని తెలిసాక కూడా మీకు ఆ ఉద్వేగం ఉండకూడదు. అయితే ఆ సమాధానం మీ వద్దకు వచ్చినప్పుడు మీరు దాన్ని గ్రహించలేకపోతే కష్టం కదా, మళ్ళీ బాధపడతారు. కావున మీ పని మీరు చేసుకుంటూనే మీ చుట్టూ జరుగుతున్న వాటిని గమనిస్తూ ఉండండి. ఓ సంఘటన, ఓ వస్తువు, ఓ మనిషి మీ కోరికకి ఒక జవాబుగా వచ్చినట్లు మీకు తెలియాలి కదా. ఆ మాత్రం గ్రహింపు ఉండాలి. మీ చుట్టూ ఉన్న వాతావరణంలో వస్తున్న మార్పులే మీకు సంకేతం కావచ్చు. మీరు గమనిస్తూ ఉండండి చాలు. విశ్వం మీద మీకు పూర్తి భరోసా ఉండాలి. ఆ కోరిక ఎప్పుడు తీర్చాలో ఆ విశ్వమే చూసుకుంటుంది. సమయం వచ్చినప్పుడు ఇస్తుంది. మీ కోరిక విశ్వానికి చేరిన తరువాత అది నెరవేరుతుందని విశ్వాసంతో మీ జీవితం కొనసాగాలి. మీ ఆకాంక్ష ఏ గడబిడ లేనిదే ఉండాలి. మీ కోరిక ఏంటో మీకే స్పష్టత లేకపోతే విశ్వశక్తికి కూడా అటువంటి అయోమయపు కోరిక పంపిస్తే దాన్ని అది ఎలా నిర్వహిస్తుంది? మీకేం కావాలో మీకే తెలియనప్పుడు మీకేమివ్వాలో విశ్వశక్తికి ఎలా తెలుస్తుంది? కాబట్టి స్పష్టమైన కోరిక కోరండి. విశ్వశక్తిని నమ్మండి. అది పంపే సంకేతాలను గ్రహిస్తూ ఉండండి. ప్రశాంతంగా ఆ విశ్వశక్తితో మీ కనెక్షన్ని కొనసాగించండి. మీ కోరిక తీరే శక్తి మీ చేతుల్లోనే ఉంది అని గుర్తించండి. మీరెంతగా మీ కోరికను విశ్వశక్తికి అందించగలిగితే అంతే ఇదిగా మీ ఫలితాన్ని మీరు అందుకోగలుగుతారు. ఈ విశ్వం మీ మాట వింటుంది. విశ్వాన్ని నమ్మిన తరువాత అంతా మంచే జరుగుతుంది అని నమ్మాలి. మంచిని గ్రహించే నేర్పును కూడా అలవర్చుకోవాలి. ఒకసారి మీ కోరికను చెప్పాక ఇక దాని గురించి మీ ఆరాటం అనవసరం. విశ్వం పంపే సమాధానాలను గుర్తించే నేర్పును మీరు అలవర్చుకోవాలి. మీ పని పూర్తి కాగానే విశ్వశక్తికి వినమ్రంగా కృతజ్ఞతలు తెలియజేయండి.